నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ఆప్కాస్ ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆప్కాస్ కావాలి, పర్మనెంట్ ఆపాలి. అదేవిధంగా 15 రోజుల సమ్మెలో కావాల్సిన ఒప్పందాలు డిమాండ్స్ నెరవేర్చాలి. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోంచి కొంతమంది కార్మికులను 1,07,000 మంది కార్మికులను అవుట్సోర్సింగ్ అనే పేరుతో ఆప్కాస్ అనే సంస్థలో చేర్పించడం జరిగింది. ప్రతి నెల జీతాలు, ఈఎఫ్ఐ, ఈఎస్ఐ మొత్తం కటింగ్లు పాటు మా ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాంట్రాక్ట్ వల్ల చాలా మంది కార్మికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. సుమారు సంవత్సరం రోజులుగా వస్తుంది. మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం అంటే ఎక్కువ హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది. కానీ సంవత్సరం గడిచిపోతున్నా మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది. అది కాకుండా ఆప్కాస్ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. 15, 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది 17 రోజుల సంఘకాలంగా ఒప్పందాలు ఇంతవరకు అధికార పూర్తిగా అమలు చేయాలి. 62 ఏళ్ళ సంవత్సరానికి వయో పరిమితి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వారికి కావాల్సిన గూడూరు సిఐటి కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను. మేము గత ఎన్నో రోజులుగా ఈ విధంగా ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్నాము. మన కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాము. కానీ కూటమి ప్రభుత్వం అసలు కొంచెం కూడా మా మున్సిపల్ వర్కర్స్ని అర్థం చేసుకోకుండా మాకు కాంట్రాక్ట్ వద్దు, ఆప్కాసే ఉంచాలంటుంటే కాంట్రాక్ట్ని పెట్టాలంటున్నారు. కాంట్రాక్ట్ పెడితే మేము చాలా ఇబ్బంది పడతాము. జీతాలు సరిగా ఇవ్వరు, పిఎఫ్ ఉండదు, ఆ జీతాలు కూడా తగ్గించిస్తారు. అసలు వర్కర్స్ని కూడా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఉండిచ్చే వాళ్ళు వస్తారు, తీసేసే వాళ్ళు తీసేస్తారు. అందుకని గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆప్కాస్ పెట్టారు. సరే అని మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కోర్టు తీసేస్తామన్నారు. తీసేయడం అది న్యాయపరం కాదు. ఖచ్చితంగా ఆప్కాస్ ఉంచాలి, లేకపోతే పర్మనెంట్ చేయాలని మా గూడూరు మున్సిపాలిటీ కమిటీ మెంబర్స్గా మాట్లాడుతున్నాం. కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి పారిశుద్ధ్య కార్మికులను, ఇతరత అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, హౌస్ కీపింగ్ రకరకాల పేరుతో కాంట్రాక్టర్లు దోపిడీ చేసేవాళ్ళు. సక్రమంగా జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, తగ్గించి జీతాలు ఇచ్చేవాళ్ళు, పిఎఫ్ సక్రమంగా జమ చేసేవాళ్ళు కాదు, ఈఎస్సీ గురించి ఆలోచించేవాళ్ళు కాదు. అన్ని రకాలు కూడా దోపిడీ చేసినటువంటి తరుణంలో దోపిడీ నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఆప్కాస్ను తీసుకురావడం జరిగింది. ఆప్కాస్ను మేము ఆహ్వానించినాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండనాలకు మందేసి ఉండేనాలు కూలిపోయినట్టు గతంలో ఉన్న రక్షణ కూడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా తిరిగి బలి పశువులుగా కాంట్రాక్టులకు అప్పచెప్పేటువంటి విధానాలు తీసుకొస్తుంది. చాలా దుర్మార్గం. పారిశుద్ధ్య కార్మికులు అనేది అందరూ చేసే పని కాదు, ఎవరంటే వాళ్ళు చేసే పని కాదు, వాళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళు దేవుళ్ళని ఆధార పూజలు చేసి
శావలాలు కప్పి ప్రధానమంత్రి మొదలుకొని ఈ ఊరు నాయకులు దాకా పొగిడి వాళ్ళందరూ కూడా దేవుళ్ళని చెప్పేసి ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి తగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గూడూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్ అహ్మద్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, ప్రవీణ్ కృష్ణ, రమేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. సర్కులర్ను 1/19 సర్కులర్ను ఇవ్వాలి, ప్రమోషన్లను పెంచాలి, నైట్ అవుట్ అలవెన్స్ను పెంచాలి, నైట్ అవుట్ అలవెన్స్ను పరిష్కరించాలి మా న్యాయమైన డిమాండ్లను జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే 1/2019 సర్కులర్ గతంలో సురేంద్రబాబు అనే ఎండీ గారు ఉన్నప్పుడు చిన్న కేసులకు కూడా అధికమైన పనిష్మెంట్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో 1/2019 అనే ఒక సర్కులర్ని తెచ్చారు. ఆ సర్కులర్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ ఆర్టీసీలో యాజమాన్యం వాళ్ళు ఎంతసేపు అయినా ఆ సర్కులర్ని పక్కన పెట్టేసి వాళ్ళకు అనుకూలమైన విధంగా ఇస్తూ సస్పెన్షన్లు, రిమూవల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికోసం ఇది ముఖ్యంగా చేస్తున్నాం. అలాగే మహిళా కండక్టర్లకి చైల్డ్ కేర్ లీవ్ అనేసి 180 రోజులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అది ఇవ్వడానికి కూడా అధికారులు అవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా నైట్ డ్యూటీలు డ్రైవర్లు, కండక్టర్లు బయట దగ్గర పోయి పడుకోవాలంటే అక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. అయినా కానీ ఏ రోజు దోమలకు కానీ, వర్షానికి కానీ, ఎండకు కానీ, ఎటువంటి పరిస్థితులు అయినా కానీ నైట్ అవుట్ డ్యూటీలు ప్రతి ఒక్క డ్రైవరు, కండక్టర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ నైట్ అవుట్కి ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి కూడా యాజమాన్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. వాళ్ళు అంత దూరం ఇల్లు వదిలేసి పోయి బయట పడుకున్న వాళ్ళకి కనీసం నైట్ అవుట్ డబ్బులైనా కల్పిస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారనే ఉద్దేశం మానేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రమోషన్లు ఉండే వాళ్ళకి ఎవరికి, పాత వాళ్ళు ఎవరికి 23 ఏళ్ళ సర్వీస్ నాది, కొంతమంది ఇంకా 35 ఏళ్ళ సర్వీస్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుకి ప్రమోషన్ లేకుండా డ్రైవర్లుగా, కండక్టర్లుగా అలాగే ఉండిపోయి ఉన్నారు. వారందరికీ తొందరగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దాంట్లో ఆర్టీసీ డ్రైవర్లు ఎవరు ఉండరు, కండక్టర్లు ఎవరు ఉండరు. ప్రైవేట్ వాళ్ళు తీసుకుని వస్తారు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారేమో మాకు తెలియదు. ఆర్టీసీలో ఉద్యోగస్తులు దానికోసం పనిచేస్తే ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళకి అప్పగించి వాళ్ళు తిప్పే విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే గ్యారేజ్ సమస్యల మీద గ్యారేజ్ వాళ్ళకి సరైన టూల్స్ ఉండవు, సరైన వాళ్ళ పని విధానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పాత బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సులా తయారు చేయాలంటారు. చిన్నదానికి ప్రతిదానికి వాళ్ళ కాగితాలు ఇస్తానంటే బెదిరిస్తున్న జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా మేము అడుగుతూ ఉన్నాము. దాన్ని కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్రమ సస్పెన్షన్లు నాకు చెప్పాం 1/2019 సర్కులర్ లేనందువల్ల అక్రమంగా ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపుచ్చింది. 56 డిమాండ్ల మీద మేనేజ్మెంట్కి రాష్ట్ర కమిటీ మెమోరాండం ఇచ్చి పలు దఫాలుగా హెచ్చరించి పలు రకాలుగా నిరసనలు తెలియజేశాము. అయినా కూడా మేనేజ్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టుంది. దానివల్ల మన రాష్ట్ర కమిటీ ఇగిన మన ఉద్యమ కార్యాచరణ కార్యరూపం దాల్చాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ దశలో ఇప్పుడు రిలే పాస్టులు అయిపోయినాయి. మొత్తం రిలే పాస్టులకి సుముఖంగా ఉన్నట్టు రాష్ట్ర కమిటీ పిలిపించింది. దానికని ఈ సభముఖంగా తెలియజేయడం వివరంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర కమిటీ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపుకి సిద్ధంగా ఉండాలని చెప్పని ఈ సభముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు ఎస్కే మహమ్మద్, జోనల్ సహాయ కార్యదర్శి. ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ ఎన్ఎంయుఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టడం, అదేవిధంగా ధర్నాలు 2 రోజులు, ఈరోజు నిరసన కార్యక్రమం ప్లే కార్డులతో చేయమని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం గూడూరు డిపోలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైతే
ఎన్ఎంయు రాష్ట్ర కమిటీగా పిలుపిచ్చిన మేరకు జరుగుతున్న ఆందోళనలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ పట్టించుకొని పరిష్కారం చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో జరుగు ఆందోళన కార్యక్రమాలకి యాజమాన్యమే బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులోని శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సూలూరుపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మనవరాలు చిరంజీవి దీక్షిత పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో పై కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్ రవిచంద్ర, క్లబ్ కోశాధికారి పి వీరేంద్రనాథ్, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఎంజేఎఫ్ లయన్ ఎం మురళీరెడ్డి, ఎంజేఎఫ్ లయన్ వి రామ్మోహన్, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎం రూపేష్ రెడ్డి, వృద్ధాశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తాతగారైన సూలూరుపేట లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిశేషారెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ సాయిరామ్ చారిటీస్ నందు ఈ వృద్ధులకు ఉదయం టిఫిన్, ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం గాను ఇక్కడ వీరికి డొనేట్ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు సూలూరుపేట ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటాం. శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మా లయన్స్ క్లబ్ మిత్రుడైనటువంటి లయన్ కె మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ అధ్యక్షులు వారు మా జోన్ విజిట్కి మా జెడ్సీ కె ఆదిశేషారెడ్డి గారు విజిట్ చేసినప్పుడు ఇక్కడున్న ఆశ్రమాన్ని చూసి చాలా సంతృప్తి చెంది ఆయన మనవరాలి పుట్టినరోజు దీక్షిత, ఆయన కూతురు పాప, చిన్న పాప దీక్షిత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ 3 చేయడానికి ఆయన ఇక్కడికి అమౌంట్ పంపించాడు. అతని దాతృత్వంతో ఇక్కడ ఉన్న వృద్ధులకి కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి మా గూడూరు లయన్స్ క్లబ్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆ పాప దీక్షితకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాప ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ కుటుంబము ఈ రోజంతా కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన ఆహారం అంతా కూడా మన లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పిస్తున్నాం. లయన్స్ క్లబ్ వచ్చి సూలూరుపేట షార్ లయన్స్ క్లబ్. దాంట్లో అధ్యక్షులైన మధుసూదన్ రెడ్డి గారి మనవరాలు దీక్షిత గారి పుట్టినరోజు సందర్భంగా మా జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి గారు ఆ అమౌంట్ని ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది, వారి ద్వారా డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిశేషారెడ్డి గారు ఇక్కడ జోన్ విజిట్ వచ్చినప్పుడు ఈ ఆశ్రమం చూసి చాలా సంతృప్తి చెందిన సందర్భంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి కారణం ఈ ఆశ్రమం నిర్వహిస్తున్న పెద్దలు కళ్యాణి గారు కూడా దీనికి ఖచ్చితంగా దోహదపడుతున్నారు. ఈ ఆశ్రమాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చెందించాలని, అభివృద్ధికి ఆమె శక్తివంచన లేకుండా పనిచేయాలని, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తూ ఉంది. అలానే చాలామంది వృద్ధులకి ఆశ్రమం ఇచ్చి వారి పిల్లలు ఎవరు కూడా చూడని ఇదిని ఆమె మరిపించి వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఇక్కడ వారి జీవితాన్ని గడిపేందుకు దోహదపడుతున్నందుకు కళ్యాణి గారికి లయన్స్ క్లబ్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు అర్పిస్తున్నాను. అలాగే మనం ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న చిన్నారి నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా పెరగాలని. మండల కేంద్రమైన వాకాడ్లో బుధవారం సిపి ఆక్వాకల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రొయ్యల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి ఆక్వాకల్చర్ జనరల్ మేనేజర్ గణేష్ మూర్తి, డిపార్ట్మెంట్ మేనేజరు పిఎన్ సురేష్లు మాట్లాడుతూ ఈ సమ్మర్ క్రాప్లో ఆక్వా రైతులకు ఆక్వాకల్చర్పై పలు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రస్తుతం రొయ్యల సాగుల సమస్యలపై సాగు విధానం అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మర్ క్రాప్లో రొయ్యలకు వైట్ స్పాట్,
విబ్రియో సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను రొయ్యలను ఎలా కాపాడుకోవాలో, అలాగే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందేలా సూచనలు అందజేశారు. ప్రస్తుతం ఈ సమ్మర్ క్రాప్లో ప్రోబయోటిక్ ఫార్మ్ కల్చర్ చేయాలని సూచించారు. యాంటీబయోటిక్ పూర్తి నిషేధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఆక్వా ఫీడ్స్ అండ్ కెమికల్ షాప్ డీలర్ ఎన్ బాలాజీ, ఆక్వా రైతులు, సిపి ఆక్వా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూసినట్టే ఏరేటర్ పొజిషన్ కరెక్ట్గా లేదంటే దానాలు పెరగడం, ఫీడింగ్ సరిపోకపోతే కూడా దానాలు కూడా మనకి టర్బిటీ వచ్చిన ఆస్కారం ఉంటుంది. జనరల్ మేనేజర్ గారికి సాలతో సన్మానిస్తున్నారు. దయచేసి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బాలాజీ డీలర్ గారు సార్కి చిరు సత్కారం పూలమల అలంకరిస్తున్నారు, సన్మానిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే పూలమాలతో మాలని అలంకరిస్తారు. దయచేసి తప్పకుండా సంచాలను కోరుకుంటున్నాం. పూలమాలతో అలంకరిస్తారు జగన్మోహన్ గారిని. చాలా సంతోషం. ల్యాబ్ డిపార్ట్మెంట్ మేనేజర్ సురేష్ గారికి సాల్వ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాలాజీ గారు అలంకరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు నెక్స్ట్ వీక్ గ్రోత్ వస్తుంది, నెక్స్ట్ వీక్ గ్రోత్ వస్తుంది అనుకొని మనం లాగుతా వెళ్ళామంటే కంపల్సరీ ఎక్కువ నష్టపడిన ఆస్కారం ఉంటుంది. మాత్రమే నష్టంలో పడకుండా బయట వచ్చిన ఆస్కారం ఉంటుంది. సో ఇలా అన్నప్పుడు ఏమి కంపల్సరీ మనం హార్వెస్ట్ ఒకటే సజెషన్ చెప్తున్నాం. సో దీనికి ఏం మెడిసిన్ ఇచ్చినా కూడా పనిచేయదు. సో వైట్ గట్టికి ఇది వాడండి అది వాడండి అంటారు, వాడినంటే పనిచేయదు. ఎందుకంటే మేత తీసుకున్న పరిస్థితిలో అనిమల్ లేదు. సో ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మీరు ఏమి ఇచ్చినా పనిచేయదు. నేను చూస్తున్నట్టే ఫస్ట్ మంత్ 15 పైన ఉండడం, 3వ నెల 35 పైన ఉండడం. సో ఇలా ఉన్నప్పుడు మనకు 1.5 ఇంచి మ్యాక్స్ 3/4 గ్రామ్ నుంచి 1.5 గ్రామే గ్రోత్ వస్తుంది. సో నెక్స్ట్ చూసినట్టే తెల్లరెట్లు ఉన్న పాండ్లు ఈ టర్బిట్ లెవెల్ ఎలా ఉంది చూసినట్టే ఫస్ట్ మంత్లో 25 పైన ఉండడం, 2వ నెల 35 పైన, 3వ నెల 45 పైన ఉండడం. ఇలాన పాండ్ల గ్రోత్ ఆస్కారం ఉంటుంది. సో మనం మంచి రిజల్ట్ ఎలా చెప్తామంటే బిలో 10 లోపల గ్రీన్ ఉండడం, ఎల్లో కూడా 10 లోపల ఉన్నా మాత్రమే మన చెరువు సేఫ్ లో ఉన్నలాగా. సో దీన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దానికి ప్రొబయోటిక్ కరెక్ట్ గా వాడినా మాత్రమే కంట్రోల్ అవుతుంది. ఈ ప్రొబయోటిక్ డోసేజ్ పెంచకుండా ఏదంటే సూపర్ బయోటిక్ ఒక 3 రోజులు వాడేసి తర్వాత మనం ఏ ప్రోడక్ట్ మార్చేది. సో ఈ గట్ ఇన్ఫెక్షన్ అది మనకు మ్యాక్స్. సో వన్స్ ఈ ప్రాబ్లం రాకూడదంటే మన ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి 30 రోజుల తర్వాత మళ్ళీ 10 గ్రామ్ లోపలే ఇది ఎక్కువ వాడాలి. వన్స్ మన 10 గ్రామ్ వచ్చిన తర్వాత అనిమల్ ఫుల్ పూర్తిగా ఫీడ్లో పడిపోతుంది. అలా అన్నప్పుడు మనకు ఈ తెల్లనట్లు అండ్ గట్టి తీయాలి. సో ఈ 6 గ్రామ్ వచ్చేదానికి ఎన్ని వారం పడుతుంది? 2 నుంచి 3 వారం పడుతుంది. సో ఈ 3 వారానికి మాత్రం మనం కరెక్ట్గా చేసామంటే కంపల్సరీ ఈ తెల్లరట్లు రాకుండా మన రొయ్యి కాపాడడానికన్నా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. 10 గ్రామ్ దాటిన తర్వాత పూర్తిగా మేతాలు పడిపోయినా బట్టి ఇలాంటి కంప్లైంట్ వచ్చిన ఛాన్సెస్ చాలా తక్కువ. వన్స్ మేతాలు పడిపోయిన తర్వాత వైట్ పీసెస్ తెల్లరట్లు వచ్చిన ఆస్కారం చాలా తక్కువ. ఈ లోపల ఏమవుతుంది, అనిమల్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయినా బట్టి దానికి అలాంటి ఇన్ఫెక్షన్ మీద రాదు. సో దానివల్ల కంపల్సరీ ఈ 4 గ్రాముల నుంచి 10 గ్రామ్ లోపల ఉన్న రొయ్యకి మాత్రం మన వాటర్ ప్రొబయోటిక్ కానీ, సాయిల్ ప్రొబయోటిక్ కానీ, గట్ ప్రొబయోటిక్ కానీ కంపల్సరీ ఆ 2-3 వారాలకు కంపల్సరీ వాడేమంటే సక్సెస్ఫుల్గా ముందు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కాకుండా మనకు వైట్ పీసెస్ వచ్చినందుకు కారణం రీజన్స్ చూసినా అంటే ఎక్కువ టర్బిటీ ఉండడం, ఎక్కువ. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండరామాంజనేయ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు కోడిమద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా చెల్లా ప్రసాద్ రెడ్డి, రేణుకా దంపతులు, వీరి కుమారులు జశ్వంత్ రెడ్డి, వంశీరెడ్డిలు వ్యవహరించారు.
ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూరిద్వారోహీనివాః సప్తైక్షామోక్షదాయకాః వేదకం సర్వం యద్భోదోత్ యజ్జపద్యం ముదాం వరుత్వశ్చేదానః యదోస్సస్మాః రజాయదాః తావోరో పాదా ఉచ్ఛేదే. ఓం భోమేద్యశ్రోత్రాదో వాసుదేవాయ నమః సదాంగదే నమః పుత్రాయ నమః. యజమాన్యార్థం క్షేమస్థైర్యధైర్యవీర్యావయాయు ఆరోగ్య ఐశ్వర్యాధర్మాన్ ప్రకామ్య మోక్ష చతుర్విధామనోవాంఛిష్టకాంధ్రభావనామదేశ్యాః సుమతి రాజ్యస్మనక గణితములు సస్యవైవే. సాయి రామాధవ పాజవే మాధవాయ సంబల పూలి బాక అపూలి బాక హారతి సాయి బాబా భాగ భావ పుండాలికా జాగ పుండాలికా జాగ భావ పుండాలికా వయం వై శ్రవణాయ కుర్మహే స్వామి జయ కసేరే ముఖాంతాసినే శేషగాత సాయి పాదుకా జపమాల కమండలో మృగచాల ధారణ కరి సేవా నాగజట ముకుట శోభతో మాతా ఐసాయేవ ప్రదంతం నమామీశ్వరం. అక్కడ స్పూన్ పెట్టింది అంతనా. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండరామాపురంలో వెలిసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారాములకు వైభవంగా కళ్యాణం నిర్వహించారు.
అర్చకులు సాయి కుమార్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో శ్రీ సీతారాములకు పూజలు నిర్వహించి కళ్యాణం జరిపించారు. అనంతరం అన్నప్రసాద సమర్పణ, పల్లకీ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్య కళాకారుని నాట్యమయూరి కుమారి సుస్మిత బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి కళ్యాణానికి ఎంపీటీసీ దంపతులు దువ్వూరు సుధాకర్ రెడ్డి, రాజేశ్వరమ్మ సహకారం అందించారు. అన్నప్రసాద సమర్పణ కార్యక్రమానికి ఎద్దల ప్రభాకర్ రెడ్డి, ప్రత్యూష దంపతులు, కొండపల్లి శివయ్య, లక్ష్మీ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా ఈశ్వరే పుండరీకాయ శివతమో రసః యస్య భాగదేహనః సువీరమాతరః తస్మారంగ నామవః యస్క్షయాయ తన్మదః ఆపోధనయథాదరః మహాగణాధిపతయే నమః. శుద్ధోదస్తో భగవాన్ మంగళాజనం హరిః లాభస్తేషాం దరస్తేషాం గతస్తేషాం పరాభవః యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః రామనామ భక్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పుణ్యాహవాచనం అంటారు. అంటే మనకు వేదంలో కొంత భాగం దీంట్లో ఆవాహన చేసి ఆ జలంలో మనం ఏమేమంటే సప్త సాగరాలు, అంటే సప్త సాగరాలు, పుణ్యతీర్థాలు ఆ మాంగళ్యాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే సర్వ సౌభాగ్యాలతో ఉంటారట. ఎవరన్నా సరే వైధవ్యం ఎవరికన్నా ఉన్నా కూడా ఏ జన్మలో కూడా వైధవ్యం రాదుట. పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఒక్కసారి ఆ మాంగళ్యాన్ని నమస్కారం చేసుకుంటే చక్కటి అందమైన ఇష్టపూర్వకమైనటువంటి వధువు గాని వరుడు గాని ప్రాప్తిస్తారట. కళ్యాణానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ మా పిల్లలకి నమస్కరిస్తూ 100 రూపాయలు స్వామివారం గిరీష్ రామయ్య దంపతులు గారు 101 గారు స్వామివారం వారి కళ్యాణం స్వామివారం 101 రూపాయలు గారు స్వామివారం వారి కళ్యాణం స్వామివారం నమస్కరిస్తూ ధనంజయ రెడ్డి గారు అమ్మగారు స్వామివారం వారి నమస్కరిస్తూ 110 రూపాయలు స్వామివారం వారి కళ్యాణం స్వామివారం వారి నమస్కరిస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.